అసలు పంజాబ్ బార్బిక్యూలో ఏమేమి పెడతారా అని చూడ్డానికెళ్ళాను. చూడ్డానికి కాదులే తినడానికెళ్ళాను. సరే అని కూర్చుంటే అక్కడ ఏకంగా రూ. 893 అన్నాడు నాన్ వెజ్. మనకన్నా చాలా ఎక్కువుంది. సరే ఫస్ట్ అయితే మనకులాగా పానీపూరి అయితే ఇవ్వలేదు. ఆ చావు తెలివితేటలయితే చూపించలేదు. ఎందుకంటే ఫస్ట్ మనకి రాగానే కాంప్లిమెంటరీ సార్ అని పానీపూరి ఇచ్చేత్తారు 2 ప్లేట్లు. అది తింటే మిగిలినయి ఏమీ తినలేమని చెప్పి చావు తెలివితేటలు మన వైపు. బహుశా ఇక్కడ ఇంకా అంత తెలివితేటలు రాలేదు. మనంత ఎక్కువ తినరేమో తెలుగు రాష్ట్రాల్లో తిన్నంత. అందుకే స్టార్టింగే ఏవో 2 వెరైటీలు తెచ్చి ఇవైతే తెచ్చారు గ్రిల్లు. ఇంక ఇక్కడున్నా, ఎక్కడున్నా బార్బిక్యూ ఒకటని అర్థమైంది నాకు. సేమ్ అయ్యే గ్రిల్లు. కాకపోతే మటన్ ఐటెమ్స్ ఏమీ లేదు. అంత ఎక్కువ ఐటెమ్స్ కూడా అంతేం లేవు కానీ, ఇక్కడున్న వాళ్ళకి ఇదే బార్బిక్యూ కాబట్టి కొంచెం బాగుంటది. నేను తిన్న అన్ని బార్బిక్యూల కన్నా బెంగుళూరులో బార్బిక్యూ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే లైవ్ కౌన్స్ పిట్ట గానీ, లేదంటే నత్తలు గానీ, ఇంకా చాలా రకాల మాంసాలన్నీ ఉంటాయి. ఎగిరేయి, పాకేయి, ఈదేయి మొత్తం అన్నీ ఉంటాయి. హైదరాబాద్‌లో కన్నా ఎక్కువ వెరైటీస్ ఉంటే బెంగుళూరులో చూశాను. ఇక్కడ అంత వెరైటీలు ఏం లేవు. ఏదో మామూలుగా యాజ్ యూజువల్‌గా ఉంది. సార్ బాగుందా? సార్ బాగుందా? అని ప్రతిసారి వచ్చి అడుగుతారు ఆళ్ళు. ఇంకా మొహమాటం కొద్దన్నా ఏది చెప్తాం బాగానే ఉంది, బాగుంది. గుడ్ అంటే గుడ్ కాదు ఎక్సలెంట్ ఉందా సార్ అని అంటున్నారు. ఇంకా మన ఆన్సర్ కూడా ఆళ్ళే చెప్పేస్తే ఇంక మనం ఏం చేస్తాం? సరే ఏదోటి ఏసుకోండి అని చెప్పి మనకున్న ఏదైతే పన్నీర్ ఐటమ్సు, పన్నీరు అంత బాలేదు. సరే ఇంకా నాకు ఇక్కడ ఇయన్నిట్లికన్నా పైనాపిల్ ఏదైతే గ్రిల్ అయితే చాలా ఇష్టం. అవి ఒక 2, 3 అయితే లాగిచ్చేస్తాను ఎక్స్ట్రా అన్నిట్లికన్నా. ప్రాన్స్ ఓకే. బాగానే ఉంటాయి ఇంకెక్కడున్నా అంతే. నేనైతే అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. డిస్సాటిస్ఫైడ్ నిజంగానే. ఎందుకంటే ఎక్కువ వెరైటీస్ అయితే లేవు. రేట్ కూడా చాలా ఎక్కువ. మనకైతే అండి వీక్ డేస్‌లో 699, 650 అలా తీసుకుంటాడు నాన్ వెజ్. ఇక్కడ ఏకంగా 893 తీసుకున్నాడు. ఇక్కడ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే అమృత్సర్‌లో. ఎందుకంటే ఈ అమృత్సర్ కుర్రోళ్ళు వీళ్ళ పిల్లలంతా ఫారెన్‌లో బ్రతుకుతారు అంతాని. కెనడా, యూఎస్, యూకేలో. సో ఆ డబ్బులంతా ఇక్కడ పంపుతారు కాబట్టి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టడానికి కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. ఎందుకు అని అడిగితే నేను వచ్చే దారిలో ఊబర్ డ్రైవర్ అతను ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. ఏంటంటే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ అంత అంత లేదంట. సో ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ కొంచెం ఎక్కువ ఉంటది. 15,000, 20,000 ఇస్తే ఇక్కడ అదే ఢిల్లీలో చేస్తే 40,000 అలా ఇస్తారు అని చెప్పారు. సో అందుకే ఇక్కడ యూత్ అంతా ఫారెన్‌లో సెటిల్ అవ్వడానికి చూస్తారు. అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి పంపిస్తారు కాబట్టి కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని చెప్పాడు ఊబర్ అతను. సరే ఆయనతో కొంచెం ముచ్చట్లు అయ్యి చెప్పుకుంటే మనం ర్యాండమ్ ముచ్చట్లో పనికొత్తది కదా అని చెప్పి కొంచెం అడిగాను ఇన్ఫర్మేషన్ ఏంటి ఎందుకు ఇక్కడ అంతా ఫ్లైట్‌ల్లో అదే ఐ మీన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు కెనడా అంతా ఇయన్నీ ఎళ్తారంటేను అతను చెప్పుకొచ్చిన మాట ఇదే. అలాగే మీకులాగా బీటెక్ చేసిన వాళ్ళకి ఇక్కడ అంత ఆపర్చునిటీస్ అయితే ఉండవు. చండీగఢ్‌లో కూడా ఉండవు. కామన్ క్యాపిటల్ అయినా సరే. అందుకే ఇంకా అక్కడికి వెళ్తానని చెప్పాడు. ఫైనల్‌గా ఇంక స్వీట్ తిని అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను అంతే.